హాయ్ ఫ్రెండ్స్, ఒక రూమ్కి సంబంధించిన ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మన ఒక రూమ్లో ఒక ట్యూబ్ లైట్, ఒక బెడ్ లైట్, ఒక ఫ్యాన్ డిమ్మర్ ఎలా బిగించుకోవాలో మనం ఇక్కడ నేర్చుకుందాం. ఫస్ట్ మనం స్విచెస్ తీసుకుందాం. సాకెట్ ఒకటి, డిమ్మర్. ఇక్కడ మనం 4 స్విచ్లు, ఒక సాకెట్, ఒక డిమ్మర్ తీసుకున్నాము. ఇక్కడ 230 volts AC volts, ఒక ఫ్యాన్, ఒక ట్యూబ్ లైట్, ఒక బెడ్ లైట్. ఇక్కడ ఎల్ అంటే ఫేస్. ఫస్ట్ స్విచ్కి ఇన్పుట్ చేశాము. ఇలా స్ట్రైట్గా అన్నిటికీ జంపర్గా వేసుకోవాలి, అంటే వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేస్ కనెక్షన్ అయితే స్విచెస్ వర్క్ అయిపోయింది. తర్వాత స్విచ్ అవుట్పుట్ అక్కడ నుంచి మనం సాకెట్కి సాకెట్కి రైట్ సైడ్లో ఎప్పుడు ఎల్ ఉంటుంది, రైట్ సైడ్ ఫేస్ రావాలి. ఎల్లో మనం కనెక్షన్ ఇచ్చాము. సాకెట్కి అయిపోయింది. సాకెట్ న్యూట్రల్ ఇచ్చాము. ఇప్పుడు మిగతా వాటిలన్నిటికీ న్యూట్రల్ కనెక్షన్ ఇస్తున్నాము. లైట్ న్యూట్రల్, లైట్ ఎల్ అంటే లైట్ ఫేస్. ఇక్కడ ఈ స్విచ్లో ఇన్పుట్ చేసాము. ట్యూబ్ లైట్ ఫేస్ కనెక్ట్ చేసాము. ట్యూబ్ లైట్ న్యూట్రల్. ఇప్పుడు కూడా మనకి న్యూట్రల్ అన్ని కంబైన్ జాయింట్గా ఉంటాయండి. ఓన్లీ కంట్రోల్ ఫేస్ మాత్రం ఉంటుంది. ఈ విధంగా మనం ఒక రూమ్కి అవసరమైన ఒక ఫ్యాన్, ఒక ట్యూబ్ లైట్, ఒక బెడ్ లైట్, డిమ్మర్ ఏ విధంగా మనం ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చో చూసాము. ఒకవేళ మనకి దీంట్లో ఇన్వర్టర్ కనెక్షన్స్ ఇవ్వాలంటే ఎలా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఉంది. సేమ్ సబ్జెక్టు, కాకపోతే దాంట్లో ఇన్వర్టర్ యాడ్ అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే మనం ఇన్వర్టర్ యూజ్ చేసేటప్పుడు ఫ్యాన్కి, ట్యూబ్ లైట్కి, బెడ్ లైట్కి కామన్గా మనం యూజ్ చేస్తాము. అందువల్ల ఇక్కడ ఫేస్ ఉండే ప్లేస్లో ఇన్వర్టర్ ఫేస్ని కలిపితే సరిపోతుంది. ఇన్ కేస్ ఒక ఏసీ పాయింట్ కనుక సపరేట్గా ఉంటే ఏ విధంగా వేయాలనేసి మనం నెక్స్ట్ ప్లేలిస్ట్ వీడియో ఇచ్చున్నాము. దాంట్లో ఒక ఏసీ